అభిమాన నాయకుడి కోసం ఉత్తరాంధ్ర పోటెత్తింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా జన సంద్రమే. వైఎస్ జగన్ను చూసేందుకు ఉత్తరాంధ్ర మొత్తం రోడ్లపైకి తరలి వచ్చిందా అన్నట్టుగా అశేష జనవాహిని రోడ్లపై కదిలి వచ్చింది. ఆంక్షలను ఛేదించి తమ అభిమానాన్ని చూపించడానికి ఎవరు అడ్డు రాలేరు అనే దాన్ని నిరూపిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వద్దకు విశేషంగా వస్తున్న ప్రజల దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ చూసేందుకు రోడ్లకు ఇరువైపులా ప్రజలు అభిమానులు బారులు తీరారు. పోలీసు ఆంక్షలను ఛేదించుకుని మరీ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో జగన్ పర్యటన అడ్డుకోవాలన్న కూటమి ప్రభుత్వం కుట్రలు మరొకసారి పటాపంచలైన పరిస్థితి. అభిమానం పోలీసుల ఆంక్షలు దాటి పోటెత్తింది. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద ఓవర్ యాక్షన్ చేశారు. జగన్ చూసేందుకు వచ్చిన అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను ఛేదించి ఉత్తరాంధ్ర పోటెత్తింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు విశాఖ నుంచి శ్రీకాకుళం దాకా అభిమానులు క్యూలు కట్టారు. ఎక్కడ చూసినా జన సందోహమే, ఎక్కడ చూసినా ఆయనకు పలుకుతున్న స్వాగతమే మనకి సాక్షాత్కరిస్తుంది. సీఎం సీఎం అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాల్లో వాళ్ళ ఆకాంక్ష ఏంటో అర్థమవుతుంది. వైఎస్ జగన్ రాక నేపథ్యంలో విశాఖపట్నం మొత్తం జనసంద్రమైన పరిస్థితి. ఎయిర్పోర్ట్కు భారీగా అభిమానులు తరలివచ్చారు. పోలీసులు వారిని అక్కడ మెయిన్ రోడ్డు వద్దే అడ్డుకున్న సిచ్యువేషన్. జగన్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఫోటోలు చేత పట్టుకుని తమ అభిమానాన్ని చాటుతూ వస్తున్నారు. భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్యే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు వైఎస్ జగన్. దారి పొడవునా జగన్కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ఉదయం నుంచి కనిపిస్తున్నాయి. అడుగడుగునా జన నీరాజనమే కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో కాన్వాయ్ దిగిన జగన్ ప్రజల్ని పలకరిస్తూ వెళ్తున్నారు. అనంతపురం, గోపాలపట్నం, సింహాచలం ఎక్కడ చూసినా జన ప్రవాహం, ఉప్పొంగిన అభిమానం. జన నేతకు బ్రహ్మరథం. ప్రస్తుతం పూసపాటి రేఖ దాటుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. భోగాపురం దగ్గర నుంచి కూడా ప్రజలు ఇసుకేస్తే రాలనంతగా తండోపతండాలుగా వస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. విశాఖ నుంచి కూడా ఆయన కాన్వాయ్ వెంట వెళ్తున్న యువకులతో పాటు భోగాపురం నుంచి ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావటం మనం చూస్తున్నాం. అయితే పోలీసు ఆంక్షల నడుమ ఈ అభిమానం బయటికి కనిపించకూడదు అంటూ ప్రభుత్వం చేసిన కుట్రలను ఛేదించుకుని వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇరువైపులా బారులు తీరి తమ అభిమాన నేతకు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు ఉదయం నుంచి కనిపిస్తోంది. పోలీసులు చూస్తే ఇటు పైడి భీమవరం నుంచి అటు ఇచ్చాపురం వరకు కూడా ఆంక్షలు పెట్టారు. అడుగడుగున అడ్డంకులు, చెక్ పోస్టులు, బ్యారికేడ్లు. ఎవరు రాకుండా తమ అభిమాన నేతకు చూపించే అభిమానం ప్రజలకు కనపడకుండా చేయాలని చేసిన కుట్ర పటాపంచలైంది. ఆంక్షలు అడ్డు తొలగిపోయాయి. ప్రజల అభిమానం ముందు ఏవి పని చేయవు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ జెండాలు, బలూన్స్ చేతబుని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వేల సంఖ్యలో తండోపతండాలుగా వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూసపాటి రేఖ దాటుతోంది ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. ఇటు పైడి భీమవరం నుంచి అటు ఇచ్చాపురం వరకు ఉన్న ఆంక్షలను ఛేదిస్తూ జరుగుతున్న ఆయన పర్యటనకు విశేష సంఖ్యలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు, నాయకులు అందరూ కూడా తరలి వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యం ఈ పర్యటనలో కనిపిస్తోంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్పై జగన్ ముద్ర చెరిగిపోనిది అనేది వాళ్ళు ప్రదర్శిస్తున్న ప్లకార్డ్స్లో ఉదయం నుంచి కూడా అర్థమైన సిచ్యువేషన్ మనం చూసాం. థ్యాంక్స్ జగన్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటూ పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఒక విశాఖను ఐటీ హబ్గా మార్చాలని ఆయన ఉద్దేశం అవ్వచ్చు, వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా మార్చాలి అని ఆయన చేసిన ప్రణాళిక అవ్వచ్చు. అలాగే ఇటు శ్రీకాకుళం చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో ఉన్న కిడ్నీ సమస్యకు
చెక్ పెడుతూ దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన చేసిన ఉద్దానం హాస్పిటల్ నిర్మాణం, అలాగే మంచినీటి సమస్యకు ఆయన చూపిన పరిష్కారం, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర వాసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గుండెల్లోనే ఉండిపోయారు, వాళ్ళ ఒక చెరగని ముద్రగా ఆయన నిలిచిపోయారు అనేది అర్థమవుతున్న సిచ్యువేషన్. సో అదే అభిమానాన్ని వాళ్ళ కేరింతలతో, వాళ్ళు అరుస్తున్న నినాదాలతో, వాళ్ళు చూపిస్తున్న ప్లకార్డ్స్లో, వాళ్ళు చూపిస్తున్న ఆదర అభిమానాల్లో అది వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అదే అభిమానాన్ని వారిపై కూడా గుమ్మరిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన మార్క్ అభివాదంతో 2 చేతులు జోడించి చిరునవ్వుతో పేరు పేరున పలకరిస్తూ, అవకాశం ఉన్న చోట ప్రతిసారి కాన్వాయ్ దిగుతూ అందరినీ పలకరించి వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ కూడా ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక నాయకుడికి ప్రజల మీద ఉండాల్సిన అభిమానం ఏ రకంగా ఉండాలి అనేది ఈ పర్యటన సాక్షాత్కరిస్తుంది. ఇదే కాదు, ఆ మాటకొస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటన తలపెట్టినా అది రైతు సమస్యలు అవ్వచ్చు, లేదంటే జరుగుతున్న అన్యాయాలకు ప్రభుత్వాన్ని ఎండగట్టే చేసే ప్రయత్నం అవ్వచ్చు, అలాగే అమాయకులు బలైపోతుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అవ్వచ్చు, పార్టీ నాయకులని నేనున్నాను అంటూ వారికి అండగా నిలబడడానికి వెళ్ళి చేస్తున్న ప్రయత్నం అవ్వచ్చు, ఏదైనా కానీ ఆయన బయటకు వస్తే విశేష సంఖ్యలో పెద్ద ఎత్తున ప్రజలు అశేష జనవాహిని రోడ్లపైకి వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతుండే దృశ్యాలు మనకి చాలా తరచుగా కనిపిస్తుంటాయి. ఈ అభిమానాన్ని ఆపాలి, ఇది ఎవరు బయట ప్రపంచానికి తెలియకూడదు అని చేసే ఒక విఫల ప్రయత్నం ప్రతిసారి ప్రభుత్వం భంగపాటు గురికాక తప్పని సిచ్యువేషన్ కనిపిస్తుంటుంది. అదే పరిస్థితి ఈ పర్యటనలో కూడా మనకి కనిపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వేల సంఖ్యలో ఎన్ని ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఉదయం నుంచి అటు పైడి భీమవరం నుంచి ఇటు ఇచ్చాపురం, ఈ మూల నుంచి ఆ మూల వరకు ఆంక్షలు, బ్యారికేడ్లు, చెక్ పోస్టులు, అడుగడుగున పోలీసుల్ని భారీగా మోహరించడం, ఎవరు కూడా రోడ్డుపైకి రాకుండా చేసిన ప్రయత్నం, పెద్ద ఎత్తున వచ్చిన మహిళల్ని తిరిగి పంపించే ప్రయత్నం, ఇవన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ భోగాపురం నుంచి ఇది ఉప్పెనా ఏదన్నా ముందుకొచ్చిందా అన్నట్టుగా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. తమ అభిమాన నాయకుడి కోసం మేము మీ వెంటే ఉంటాం, వైఎస్ జగన్, జనమంతా జగన్ వెంటే, జనంతోటే జగన్ అన్న రీతిన జరుగుతున్న ఈ యొక్క ప్రభంజనం కనిపిస్తోంది. వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రస్తుతం పూసపాటి రేగ దాటి వెళుతున్న క్రమంలో పెద్ద ఎత్తున అక్కడ యువకులు వచ్చి ఆయన కాన్వాయ్ దగ్గర నిలబడి ఆయనకు అభివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సెల్ఫీ, ఒక షేక్ హ్యాండ్, ఒక డైరెక్ట్గా అతన్ని చూసి దగ్గర నుంచి చూడాలి అనే ఒక ఆకాంక్ష వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే నినాదాలు సీఎం జగన్ అంటూ అరిచే అరుపులో తమ ఆకాంక్షలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం దీనంతటిని దాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూసపాటి రేగ ఈ ప్రాంతాన్ని దాటి ఆయన వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. వైఎస్ జగన్ కాన్వాయ్ వెంటే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మొదలైన జన సందోహం ఎక్కడ కూడా తగ్గకుండా ముందు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో అడుగడుగున ఊళ్ళు దాటుతున్న ప్రతిసారి ఇంతింతై అన్నట్టుగా అభిమాన సంఖ్య పెరుగుతూ వస్తున్న సిచ్యువేషన్. కాన్వాయ్ ముందుకు కదలలేనంత పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ విజ్ఞప్తి చేస్తూ దారి ఇవ్వాలి అంటూ బ్రతిమాలుతూ వారిని ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజువల్స్ మనకి సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. రెపరెపలాడుతున్న వైఎస్ఆర్సీపీ జెండాలు, కళకళలాడుతున్న అక్కడి ఆయన అభిమానుల ముఖాల్లో చిరునవ్వు, అదే చిరునవ్వుతో వారికి తిరిగి అభివాదం చేస్తూ తనదైన మార్క్లో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దృశ్యాలు. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళాలంటే అక్కడ ఆగి చూసి ముందుకి కదిలే దృశ్యాలు ఉదయం నుంచి కూడా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఆలస్యంగా నడుస్తున్న పర్యటన మరి శ్రీకాకుళం సబ్ జైలుకు చేరుకునేసరికి ఏ సమయం అవుతుందో ప్రస్తుతం అయితే క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తోంది.
అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన చేస్తున్నారు. రెడ్ బుక్ రాజకీయ కక్ష సాధింపులు డైవర్షన్ కుట్రలో భాగంగా అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న పరిస్థితుల్లో అప్పలరాజును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ పర్యటన చేస్తున్నారు. విశాఖలో ఉదయం 11 గంటలకు దిగిన ఆయన రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్తూ ఉన్నారు. దాదాపు 3 గంటలు దాటినప్పటికీ ఆయన ప్రస్తుతం పూసపాటి రేఖ కూడా దాటలేని పరిస్థితులు. పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అంటూ వాళ్ళు చేస్తున్న నినాదాల్లో వాళ్ళు కనబరుస్తున్న ఆకాంక్షలు, ఈ అభిమాన సంద్రం మధ్య ఆయన కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి. దారి పొడవునా వైఎస్ జగన్కు ఘన స్వాగతమే లభిస్తోంది. థ్యాంక్స్ జగన్ అంటూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వారి ప్లకార్డ్స్లో వారి ఉత్సాహంలో వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం సబ్ జైల్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి ఆయన ఈ పర్యటన చేస్తూ ఉన్న దృశ్యం మనం చూస్తున్నాం. రైట్, దేశంలో చూసుకుంటే కనుక చాలా కొద్ది మందికి కనపడే ఇంతటి అభిమానం, నిజంగా ఇంతటి అభిమానం ఏ నాయకుడి కన్నా లభిస్తుందా అనే రకంగా ఉన్నది. ఇది ఎవరో తరలిస్తే వచ్చే జనం కాదు, ఎవరో రమ్మంటే వచ్చే జనం అంతకన్నా కాదు. అభిమానాన్ని గుండెల నిండా నింపుకొని తమ అభిమాన నేతను చూసి ఆయనతో కరచాలనం చేయాలి, ఆయన దగ్గరగా చూడాలి, ఒకసారి వీలైతే ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఇవి అక్కడున్న యువత ఆకాంక్షగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే ఆశతో వాళ్ళకి బయటకు వస్తారనేది మనకి తరచూ కూడా కనపడే దృశ్యాల్లో మనకు కనిపించే విజువల్స్ ఇవి. ప్రస్తుతం పూసపాటి రేగ ఆ ప్రజల్ని దాటి, ఆ అభిమానుల్ని దాటి కాన్వాయ్ ముందుకి కదలాలంటే నిజంగా కష్టతరమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. నెమ్మదిగా ఆయన కాన్వాయ్ కదులుతోంది. సో ఉత్తరాంధ్ర ఊపిరి పీల్చుకో, ఆయన మళ్ళీ వస్తున్నారు అనే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనవాహినికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పూసపాటి రేఖ దగ్గర ఆయన కాన్వాయ్ ముందు కదులుతోంది.